ఈ ప్రపంచానికి యుద్ధ విద్యలు నేర్పింది ఎవరు? చైనా కుంగ్ఫు అంటుంది, జపాన్ కరాటే అంటుంది. కానీ నిజమేంటో తెలుసా? వేల ఏళ్ల క్రితమే శత్రువుని తాకకుండానే చంపగలిగే విద్యలు, మెరుపు వేగంతో తలలు నరికే ఆయుధాలు మన భారతదేశం సొంతం. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆ మరణాయుధాలు ఏంటి? అసలు ఆయుధం లేకుండా కేవలం వేళ్లతోనే ప్రాణాలు తీసే ఆ మర్మ విద్యలు ఎలా అంతరించిపోయాయి? ఈరోజు మన వీడియోలో భారతీయ పరాక్రమ రహస్యాలను విప్పుదాం. మొదటగా మన పూర్వీకులు వాడిన అత్యంత సంక్లిష్టమైన ఆయుధాల గురించి మాట్లాడుకుందాం. ఇవి వాడటం సామాన్యులకు సాధ్యం కాదు. ఉరుమి ఫ్లెక్సిబుల్ సోడ్. ఇది చూడటానికి ఒక పొడవైన స్టీల్ బెల్ట్ లా ఉంటుంది, కానీ దీని అంచులు కత్తి కంటే పదునైనవి. ఒక యోధుడు దీన్ని గాలిలో చక్రాకారంలా తిప్పడం మొదలు పెడితే చుట్టూ ఉన్న 10 మంది శత్రువుల తలలు ఒకేసారి తెగిపడతాయి. ఇది వాడేటప్పుడు 1 సెంటీమీటర్ తేడా వచ్చినా వాడే యోధుడికే ప్రమాదం. అంతటి ఏకాగ్రత కావాలి దీనికి. పట్టా విజయనగర సామ్రాజ్యంలో దీని వాడకం ఎక్కువ. ఇది చేతికి కవచంలా తొడుక్కునే కత్తి. దీనివల్ల శత్రువు మీ చేతిని నరకలేడు, పైగా మీరు కత్తిని వదిలేసే ప్రసక్తే ఉండదు. దీంతో చేసే యుద్ధం మెరుపులా ఉంటుంది. వజ్రముష్టి. చేతివేళ్లకు తొడుక్కునే పదునైన ఎముక లేదా ఇనుప ఆయుధం. ఒక్క పంచిస్తే చాలు శత్రు పుర్రె పగిలిపోవాల్సిందే. విజయనగర రాజుల ముందు ఈ యోధులు ప్రాణాలకు తెగించి పోరాడేవారు. ముష్టి యుద్ధం అండ్ మర్మ విద్యాస్, ద ఆర్ట్ ఆఫ్ నో వెపన్స్. ఆయుధాలు లేనప్పుడు మన యోధులు అసలైన యుద్ధం మొదలు పెట్టేవారు. అది ముష్టి యుద్ధం. ముష్టి యుద్ధం ఇది కేవలం బాక్సింగ్ కాదు. ఇందులో మోచేతులు, మోకాళ్ళు మరియు తలను కూడా ఆయుధాల్లో వాడతారు. శత్రువు వేసే ప్రతి అడుగును ముందే పసిగట్టి వారి శరీరంలోని బలహీనతపై దెబ్బ కొట్టడం దీని ప్రత్యేకత. మర్మకై విద్య. ఇది అన్నిటికంటే ప్రమాదకరమైనది. మనిషి శరీరంలో 108 మర్మస్థానాలుంటాయి. ఒక యోధుడు తన వేలుతో ఒక నిర్దిష్టమైన నరంపై చిన్నపాటి ఒత్తిడి కలిగిస్తే చాలు శత్రువు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. రక్తం చిందించకుండా చంపే అత్యున్నత విద్య ఇది. అందుకే దీన్ని రహస్యంగా ఉంచేవారు. పూర్వం యుద్ధం అంటే కేవలం బలం కాదు, అది ఒక గణితం, వ్యూహరచన. పద్మవ్యూహం, గరుడ వ్యూహం వంటి పద్ధతుల్లో సైన్యాన్ని నిలిపి శత్రువును చిక్కుల్లో పడేసేవారు. జంతువుల అనుకరణ, సింహం లాంటి గర్జన, పులి లాంటి పంజా, ఏనుగు లాంటి బరువు, వీటిని యుద్ధ విద్యల్లో భాగంగా నేర్చుకునేవారు. పద్దెనిమిది 1804లో ఈ విద్యలన్నీ చూసి భయపడిన బ్రిటిష్ వారు వీటిని నిషేధించారు. ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే కఠినంగా శిక్షించారు. అలా మన అద్భుతమైన విద్యలు మరుగున పడ్డాయి. చూశారు కదా మన భారతదేశపు పరాక్రమం ఎంత గొప్పదో. నేడు మనం గొప్పగా చెప్పుకునే విదేశీ మార్షల్ ఆర్ట్స్ అన్నిటికీ మూలం మన మట్టిలోనే ఉంది. అయితే మన దేవాలయాల్లో పుట్టిన ఈ రహస్య విద్య చైనాకి ఎలా వెళ్ళిందో తెలుసా? దీని వెనుక ఒక ఆశ్చర్యకరమైన చరిత్ర ఉంది. 5వ శతాబ్దంలో దక్షిణ భారతానికి చెందిన బోధిధర్మ అనే ఒక రాజకుమారుడు సన్యాసిగా మారి బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించడానికి చైనా వెళ్లారు. ఆయన తనతో పాటు మన మర్మ విద్య మరియు ముష్టి యుద్ధంలోని రహస్యాలను కూడా తీసుకెళ్లారు. చైనాలోని షావులిన్ సన్యాసులకు శారీరక దారుఢ్యం కోసం, ఆత్మరక్షణ కోసం ఈ విద్యలను నేర్పించారు.
కాలక్రమేణా ఆ విద్య రూపాంతరం చెంది నేడు ప్రపంచమంతా కొనియాడే ఏదే షాओलिन కుంగ్ఫూగా ప్రసిద్ధి చెందింది. నేడు మనం చూస్తున్న కుంగ్ఫూ, కరాటే వంటి విద్యలన్నిటికీ మూలం మన భారతీయ మర్మకై విద్య. మన చరిత్రను, మన పరాక్రమాన్ని నేటి తరానికి తెలియజేయడమే ఎంఎస్ఆర్ వీడియోస్ లక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మన ప్రాచీన విద్యల్లో మీకు ఏది బాగా నచ్చింది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.